వికారాబాద్ జిల్లా లగచర్ల కేసులో పోలీసుల చర్యలు కొనసాగుతున్నాయి. లగచర్లలో కలెక్టర్ అధికారులపై దాడికి కుట్ర చేశారనే ఆరోపణలతో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేశారు పోలీసులు. ఉదయం హైదరాబాద్ ఫిలింనగర్లోని నివాసంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పట్నం నరేందర్ రెడ్డి అరెస్టును ఐజీ సత్యనారాయణ కన్ఫర్మ్ చేశారు. 2 రోజుల క్రితం వికారాబాద్ జిల్లా లగచర్లలో ఫార్మా కంపెనీ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన కలెక్టర్, ప్రభుత్వ అధికారులపై దాడి జరిగింది. కేసులో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘటనలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న బీఆర్ఎస్ నేత బోగమోని సురేష్తో పట్నం నరేందర్ రెడ్డి 32 సార్లకు పైగా ఫోన్ కాల్స్ మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. లగచర్ల ఘటనలో మొత్తం 57 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిన్న రాత్రి 16 మందిని రిమాండ్కు తరలించారు. ఘటన జరిగిన టైంలో వీడియోల ఆధారంగా మరికొంతమందిని గుర్తించారు పోలీసులు. లగచర్లలో ఫోన్ కాల్ డేటా విశ్లేషిస్తున్నారు పోలీసులు. సెల్ ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. సూత్రధారుల వ్యవహారంలో కీలక సమాచారం సేకరించినట్టు తెలుస్తోంది. గ్రామంలో పోలీస్ పికెటింగ్తో పాటు ఇంటర్నెట్ సేవలు బంద్ చేశారు. ఇవాళ కూడా అరెస్టులు కొనసాగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్టుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, పట్నం నరేందర్ అరెస్టు డీటెయిల్స్ ఏంటి? వికారాబాద్ జిల్లా లగచర్లలో ఈ ఫార్మా భూ సేకరణకు సంబంధించి అభిప్రాయ సేకరణకు వెళ్లినటువంటి కలెక్టర్లు, అదేవిధంగా రెవెన్యూ అధికారులపై జరిగినటువంటి దాడి కేసు సంబంధించిన వ్యవహారంలో ఇప్పటికే అనుమానితుల్ని కొంతమంది 20 మంది వరకు కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. ఇందులో చూసినట్టయితే రాజకీయ ప్రేరేపిత కుట్ర కోణంలోనే మొత్తం ఈ దాడి జరిగిందనే వ్యవహారాలపైన కూడా ఇప్పటికే పోలీసులు ప్రాథమికమైనటువంటి ఆధారాలను కూడా సేకరించడం జరిగింది. అయితే ఈ లగచర్లలో వెళ్ళినటువంటి కలెక్టర్లను మొత్తం ఆ రైతులకు సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళ భూములు కోల్పోతున్నారనే వ్యవహారం పైన కొంతమంది రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మరి కొంతమంది ఏమో కలెక్టర్ కు వాళ్ళ యొక్క వినతిని కూడా చెప్పుకున్నటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి వ్యక్తి అంటే సురేష్ అనే బీఆర్ఎస్ చెందినటువంటి వ్యక్తి మొత్తం అక్కడ విషయాన్ని అంతా కూడా డైవర్ట్ చేయడము, అదే విధంగా రైతులతోటి మాట్లాడిస్తూ కూడా వేరే చోటికి తీసుకెళ్లి ఆ తర్వాత ప్లాన్ ప్రకారంగా అక్కడ ఉన్నటువంటి రైతులను ఉసుగొల్పి కలెక్టర్ అదే విధంగా రెవెన్యూ అధికారుల పైన దాడికి పాల్పడేలాగా వ్యవహరించడంతో ఒకసారిగా మాస్ క్రియేట్ అయింది. దాంతో ఎదుగుతున్న జిల్లా కలెక్టర్ అయినటువంటి ప్రతీక్ జైన్ అదేవిధంగా రెవెన్యూ అధికారుల పైన వాళ్ళు దాడికి పాల్పడ్డారు. దీని విషయం పైన కూడా మొత్తం ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలెక్టరు రెవెన్యూ అధికారులపై జరిగినటువంటి దాడిని మొత్తం ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా దీనిపైన ఐజీ సత్యనారాయణ అదేవిధంగా జిల్లా ఎస్పీ అయినటువంటి నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో కూడా పూర్తి దర్యాప్తుకు ఆదేశించింది. ఈ క్రమంలోనే నిన్న 57 మందిని అదుపులోకి తీసుకొని అనుమానితులను విచారించగా ఇందులో 20 మందిని సస్పెక్ట్ చేయడం జరిగింది. వీరితోటి అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి నరేందర్ రెడ్డి అంటే పట్నం నరేందర్ రెడ్డి ఇందులో కీలకంగా సురేష్ అనే వ్యక్తి దాడికి కుట్ర కోణానికి పాల్పడిన వ్యక్తితోటి కూడా సుమారుగా 20 సార్లు ఫోన్ కాల్ చేసినట్టుగా ఇప్పటికే అధికార యంత్రాంగం ఆ ఫోన్ కాల్ డాటానంతా కూడా తీయడం జరిగింది. అయితే పట్నం నరేందర్ రెడ్డి అదేవిధంగా ఈ సురేష్ అనే వ్యక్తి ఏదైతే ఈ దాడి కుట్ర కోణంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి బీఆర్ఎస్ చెందినటువంటి సురేష్ అనే వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తికి అదేవిధంగా పట్నం నరేందర్ రెడ్డికి మధ్య ఫోన్ కాల్స్ చాలా సార్లు 20 సార్లుగా మాట్లాడినట్లుగా ఇప్పటికే పోలీసు యంత్రాంగం గుర్తించడం జరిగింది. ఈ క్రమంలో అంటే ఎందుకు ఫోన్ కాల్ చేశారు, మొత్తం మీద ఈ సురేష్ అనే వ్యక్తి ఎందుకు పారిపోవడం జరిగింది, అదేవిధంగా పట్నం నరేందర్ రెడ్డి ఆదేశాల మేరకే ఇక్కడ ఒక మాబ్ క్రియేట్ జరిగి దాడికి పాల్పడ్డారనే వ్యవహారాన్ని ప్రాథమికంగా పోలీసులు గుర్తించడం జరిగింది. కాబట్టి పట్నం నరేందర్ రెడ్డిని ఈ రోజు హైదరాబాద్ ఫిలిం నగర్ లోని ఆయన నివాసంలో అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయనను వికారాబాద్ కు తరలించారు పోలీసులు. మొత్తం మీద చూసినట్టయితే ఈ వ్యవహారం అంటే ఈ లగచర్లలో జరిగినటువంటి కలెక్టర్ దాడి రెవెన్యూ అధికారులపై జరిగినటువంటి దాడి వ్యవహారం ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. దానికి సంబంధించినటువంటి పూర్తి నివేదికను అందించనున్నది. ఈ క్రమంలోనే పోలీసులు ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి 16 మంది ఎవరైతే పోలీసులు అదుపులో ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి ఫోన్ కాల్ డేటా అదేవిధంగా ఎవరెవరి ఆదేశాల మేరకు ఈ ప్లాన్ ప్రకారంగా దాడి చేశారు, అదేవిధంగా
ఎవరి ప్రమేయం ఉంది, దీనికి పూర్తిగా ఎవరు స్కెచ్ వేశారు అనే విషయం పైననే పోలీసులు ఇప్పటికే పలు ఆధారాలను కూడా సేకరించారు. అదేవిధంగా పట్నం నరేందర్ రెడ్డికును అదేవిధంగా భోగమేని సురేష్ కు మధ్య జరిగినటువంటి ఫోన్ కాల్ సంబంధించినటువంటి కాల్ డీటెయిల్స్ అన్నింటిని కూడా ఇప్పటికే పోలీసులు సేకరించారు. ఆ క్రమంలోనే ఇక పట్నం నరేందర్ రెడ్డిని కూడా ఆ కోణంలో పోలీసులు విచారించేందుకు గాను ఇప్పటికే ఆయనను అరెస్ట్ చేసి ఆ తర్వాత వికారాబాద్ పోలీసులు విచారణ చేయనున్నారు. మొత్తం మీద ఈ మొత్తం అంటే ఈ లగచర్లలో జరిగినటువంటి దాడి ఘటన వ్యవహారంలో ఇప్పటికే 16 మంది పోలీసులకు తమ వాంగ్మూలాలను కూడా ఇవ్వడం జరిగింది. పలువురు సంబంధించినటువంటి ప్రమేయం, అదేవిధంగా వారు తమను రెచ్చగొట్టేలాగా వ్యవహరించి మొత్తానికి మాబ్ ను క్రియేట్ చేసి తమను వాడుకున్నారని కూడా కొంతమంది అక్కడ రైతులు కూడా స్వచ్ఛందంగా కూడా పోలీసులకు వాళ్ళ యొక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మొత్తం వాళ్ళ యొక్క స్టేట్మెంట్ ఆధారంగా పట్నం నరేందర్ రెడ్డి అదేవిధంగా భోగమేని సురేష్ కు మధ్య జరిగినటువంటి ఫోన్ కాల్ డీటెయిల్స్ ఆధారంగా మొత్తం పట్నం నరేందర్ రెడ్డిని విచారణ కొనసాగించనున్నారు. ఈ క్రమంలోనే ఇక పోలీసులు ఆయనను ఇవాళ ఫిలిం నగర్ లో పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి ఆ తర్వాత విచారణ కోసము వికారాబాద్ తీసుకెళ్లారు. రైట్ దెన్ రాజ్.